శ్రీమద్ భగవద్గీత బాలల మహాయజ్ఞం 271వ ఎపిసోడ్ కొనసాగిస్తున్నాం. 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని నేర్చుకునే దానికి ముందుగా పిల్లలందరూ ప్రార్థనతో క్లాస్ మొదలు పెడదామా? ఎస్ గురువు గారు. కానీ ప్రియా నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నెక్స్ట్. నమస్తే గురుగారు, నా పేరు హేమానిక శాస్త్ర. శ్రీ భగవాను వాచ నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. నెక్స్ట్. నమస్కారం గురుగారు, నా పేరు సజ్ఞలక్ష్మి గురువు గారు. శ్రీ భగవాను వాచ ప్రకాశః సర్వస్య యోగో మాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం జమవ్యయం. అయ్యయ్య డిసజ్ఞనా? ఎస్ గురుగారు. నా వాయిస్ మీకు క్లియర్ ఉంది కదా? ఎస్ గురుగారు. నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను, రైలు ప్రయాణంలో కూడా ఉంటాను కొంచెం తర్వాత. అది నేను చూసుకుంటాను. మీరు దయచేసి మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు తెలియజేయండి, అప్పుడప్పుడు మ్యూట్ అవుతాను. సరే గురుగారు. ఆశ్చర్యకరం ఏమంటే డిసజ్ఞ నువ్వు సరిగా చెప్పలేదు నాన్న. ఎట్లా? ఒకసారి మళ్ళీ చెప్పండి. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం జమవ్యయం. అట్లా చెప్పాలా? సరేనా? ఓకే గురుగారు. మళ్ళొకసారి మిగతా వాళ్ళు చెప్తారు, జాగ్రత్తగా వినండి. వినేటప్పుడు మీరు మిగతా వాళ్ళు చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే సులభంగా మీరు చెప్పగలుగుతారు. ఓకే గురుగారు. దయచేసి విద్యార్థులంతా గమనించండి. ఈ శ్లోకం మనం తప్పు లేకుండా చెప్పడానికి రావడానికి మొదట ప్రయత్నించాలి. రైట్. నెక్స్ట్ నంబర్ 5. అమ్మ నంబర్ 5 ఎవరు? వినపడలేదా? హలో, అందరూ మ్యూట్ అయినారు. నా మాట వినపడలే మీకు? వినిపిస్తుంది గురుగారు. మరేం అందరూ మ్యూట్ అయినారు? నెక్స్ట్ మిగతా వాళ్ళు చెప్పండి. సత్యపూర్ణ ప్లీజ్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః జ్ఞానవిజ్ఞానయోగः. శ్లోక నంబర్ 25. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. వెరీ క్లియర్. నైస్, థ్యాంక్ యూ.
క్లియర్ ప్రొనౌన్సియేషన్. నెంబర్ 6. నెంబర్ 6. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అట్ట సప్తమోధ్యాయః. సప్తమోధ్యాయః. శ్లోక నంబర్ 25. న్యాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః. మూఢోయం నాభిజానాతి లోకో మామజయం మవ్యయం. లోకో మామజమవ్యయం. Yes, very clear. Thank you. Number 7. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నెంబర్ 25. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః. మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. Very clear. Very clear. Thank you. Next. ఇంకెవరు ఉన్నారా? అమ్మా అంతే 7 మందేనా? ఇంకా గౌతమి సాయి ప్రియా. లేరు గురువు గారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా? ఓకే, అయితే ఎవరితో మొదలు పెడదాం? ఫస్ట్ చెప్పింది సౌమ్య కాబట్టి ఈరోజు సౌమ్యతో మొదలు పెడదామా? చూడండి, పుస్తకం చూడండి. మిగతా వాళ్ళంతా మ్యూట్ అవ్వండి. కానీ అమ్మ శ్రీ భగవానువాచ. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇదే గమనించండి. ఇక్కడ మొదటి పదం ఏం పదం మన సౌమ్య? మొదటి పదం వేద. వేద అంటే తెలుసు. మొట్టమొదటి వాడికి ఏమ్మా ఫస్ట్ పర్సన్ ఉన్నాడు కదా, వాడికి ఏం తెలుసు అంటే వేద అంటే నాకు తెలుసు. ఏం తెలుసు అంటే సమతీతాని. సమతీతాని అంటే అన్ని పుస్తకాల్లో ఏం చెప్పారు అంటే జరిగిపోయినది తెలుసు అంటాడు. ఇప్పుడు అడిగితే మనకు హేమానిక సహస్ర కూడా జరిగిపోయింది నాకు తెలుసు అంటది. ఏం తెలుసు అంటే ఇంతవరకు 7వ అధ్యాయంలో 24-25 శ్లోకాలు పూర్తయినవి, అది తెలుసు. లేకపోతే హేమానిక సహస్రకు తెలిస్తే ఒకసారి చూద్దాం. హేమానిక సహస్ర మీరు ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. నీకు ఎన్ని సంవత్సరాలు? 6 years అయింది కదా. అవును గురుగారు. ఇంకా 1 year అయితే నీకు ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 7. వెరీ గుడ్. అంటే జరిగింది 6 years అని, ఇంకా 1 year పోతే 7 years అవుతుందని, 2 years పోతే 9 years అవుతుందని, ఇంకా 4 years పోతే నీకు ఎంత అవుతుంది? 9 + 4 13 years గురుగారు. ఇప్పుడు 6 years నీకు కదా, 6 years + 4 years అయితే 13 years అవుతుంది. సారీ 10 years అవుతుంది. 10. Yes గురుగారు.
అంటే ఇప్పుడు జరిగింది హేమానిక సహస్రాకి 6 years అని తెలుసు. ఎస్ గురువు గారు. ఇదే హేమానిక సహస్ర ఇంకా 4 years అయితే 10 years అవుతుందని తెలుసు. అప్పుడు 5th class ఉంటానని కూడా తెలుసు. ఎస్ గురువు గారు. ఇప్పుడు ఇంకా మీరు మ్యూట్ అవ్వండి. సౌమ్య విన్నారా? ఎస్ గురువు గారు. ఇప్పుడు సౌమ్య ఎన్నో క్లాసు? 10th క్లాస్ గురువు గారు. ఇప్పుడు జరిగింది ఇది. ఎస్ గురువు. ఇప్పుడు జరగబోయేది చూద్దాం. ఇంకా 2 years అయితే నువ్వు ఏ క్లాస్ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉంటాను. కాబట్టి నాకు కూడా తెలుసు కదా అంటే ఈ తెలియడం కాదు ఆడ చెప్తా ఉండేది. ఓన్లీ ఫస్ట్ పర్సన్ కాబట్టి సమతీతాని అనే అర్థం, దానికి అర్థం చెప్తాను చూడమ్మా. సమతీతాని అంటే జరిగిపోయింది అని అర్థం కాదమ్మా. సమత్వానికి మించినది నాకు తెలుసు. సమత్వానికి మించినది అంటే సృష్టికి ముందు సృష్టి తర్వాత ఉండే వస్తువు నాకు తెలుసు, అదే అర్థం. వేదాహం సమతీతాని వర్తమానాని. వర్తమానం అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్. వర్తమానం అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్. మరి వర్తమానం అంటే ప్రెజెంట్ టెన్స్, రాబోయే కాలాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు, గడిచిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్. పాస్ట్ ఫ్యూచర్ తెలుసు అంటున్నాడు చూడండి. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని. అక్కడ భూతం చెప్పాడు చూడండి. అది భవిష్యత్ కాలం భూతకాలమే కాదు, దీన్ని మించినటువంటిది కూడా నాకు తెలుసు. అయితే నన్ను వేద నా కశ్చన, అయితే నన్ను ఎవ్వరు తెలుసుకునేదానికి కాదు. నన్ను ఎవరు తెలుసుకునేదానికి కాదు అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ పర్సన్ ని తెలుసుకోవడానికి రెండవది లేదని అర్థం. ఒకసారి శ్లోకం చదవండి, మీరే చదవండి. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్యతి. నా కశ్చన, మాంతు వేద నా కశ్చన. నా డిస్టర్బెన్స్ ఏం కాలేదు కదా మీకు? అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ క్రమంలో చెప్పింది నిత్య హరిప్రియ దగ్గరికి వెళ్తాము. ఇంకా నువ్వు స్టాప్ చేసి నువ్వు పని చూసుకోమ్మా. ఓకే. ఎప్పుడైనా అడిగితే రివిజన్ అడిగితే చెప్పాలి. ట్రైన్ ఎక్కేటప్పుడు రివిజన్ ఒకరికి చెప్తాను, వాళ్ళు చెప్తా ఉంటే వింటూ నేను రైలు ఎక్కుతాను. నిత్య హరిప్రియ మీరు రండి. థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. వర్తమాతా విచార్జున. నో వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమాని చ వర్తమాని చ అర్జున. అర్జున. అక్కడ అర్జున అంటే ఇక్కడ నిత్య హరిప్రియ అని అర్థం. ఓకేనా? రైట్, కమాన్. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని 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 చ వర్తమానాని చ అర్జున. అర్జున. వర్తమానాని చ అర్జున. వర్తమానాని చ అర్జున. నిదానంగా చెప్పండి, వస్తుంది. వర్తమానాని చ అర్జున. వర్తమానాని చ అర్జున. రైట్. భవిష్యాని చ భవిష్యాని చ భూతాని భూతాని మాం తు వేద మాం తు వేద న కశ్చన. న కశ్చన. నెక్స్ట్ హేమానిక సహస్ర. ఎస్ గురు గారు. కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున. వర్తమాని చ నో వర్తమానాని చ వర్తమానాని చ అర్జున. వెరీ నైస్. వర్తమానాని చ అర్జున.
వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భవిష్యాని చ భూతాని భూతాని మాం తు వేద మాం తు వేద న కశ్చన. న కశ్చన. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చ వర్తమానాని చ అర్జున. అర్జున వర్తమానాని చ అర్జున వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భవిష్యాని చ భూతాని భూతాని మాం తు వేద మాం తు వేద న కశ్చన. న కశ్చన. ఒకసారి ఇంకొంచెం ఒక లైన్ పూర్తిగా చెప్తాను, చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున. వర్తమానాని చ అర్జున ఓహో. భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నాకు నేర్పించేదానికి ముందుగా నేను ట్రైన్ లోకి పోయి నాకు చెప్తాను. ఇప్పుడు నీకు ఎన్ని శ్లోకాలు వచ్చమ్మా ఈ అధ్యాయంలో హేమనిక సహస్ర? స్టార్టింగ్ 6 తప్ప అన్ని వచ్చు గురుగారు. అయితే 7 నుంచి చెప్పండి. ఒక నిమిషం గురుగారు. పర్వాలేదు. ఏమో 7 ఒకసారి చెప్పేది నేను. సరే గురుగారు. మత్తః పరతరం చెప్పు. 9th వచ్చా? 9 నుంచి చెప్తావా? ఎస్ గురుగారు. పుణ్యో గంధః చెప్పండి. పుణ్యో గురుగారు యాక్చువల్లీ నాకు వసుదేవ చిత్తం కూడా వచ్చు. అక్కడి నుంచి కూడా మొదలు పెట్టు. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజస్య విభావసౌ జీవనం సర్వభూతేషు తపస్సు. నెక్స్ట్ అంటే కొంచెం స్టార్టింగ్ అక్షరం చెప్తుంది గురు. ఓకే. ఒకసారి బాగా నేర్చుకుని మళ్ళీ మీరే చెప్పే ప్రయత్నం చేయండి అమ్మా. సరే గురు. స్టార్టింగ్ చెప్తే ఉన్నారు. బీజం మాం సర్వభూతమాం చెప్తావా? చెప్తుంది గురువు గారు. స్టార్టింగ్ ఓకే చెప్పమ్మా. బీజం బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిః బుద్ధిమతామస్మి తేజః తేజస్వి నామహం. ఓకే. నెక్స్ట్ బలం బలవతాం చాహం కామ రాగ వివర్జితం ధర్మావృత్తో భూతేషు కామోస్మి భరతర్షభ. వెరీ గుడ్. ఏ చైవ సాత్వికా భావ రాజసా తామసా చే మత్త ఏవేతి తాన్ విద్ధి మత్వహం తేషు తేమయి. వెరీ గుడ్. మళ్ళా త్రిభిర్గుణమయైః భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభి జానాతి మామేభ్యః పరమవ్యయం. వెరీ నైస్. నెక్స్ట్ మీరే చెప్పండి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ట్రై చేయండి. మీరే చెప్తారా? ప్రతిదానికి చెప్పాలా? నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః
లేదు గురువు గారు, అది రాదు నాకు. చెప్పండి. వెరీ నైస్. ఓకే, నాకు తెలుసుకుని తర్వాత నేర్చుకుని చెప్తారా? ఎస్ గురువు గారు. ఓకే, నైస్. డిసగ్న నెక్స్ట్. ఇప్పుడు డిసగ్న మీరు మ్యూట్ అవ్వండి. ఎస్ గురువు గారు. ఇప్పుడు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా నా ట్రైన్ లో? ఏం లేదు గురువు గారు. సరే, నేర్చుకుందామా? ఎస్ గురువు గారు. ఓకే, ఇప్పుడు మాట్లాడేది డిసగ్నేనా? ఎస్ గురువు గారు. కమాన్. వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన మాం వేద న కశ్చన మాం తు వేద న కశ్చన. మాం తు వేద న కశ్చన. ఓ రైట్. నెక్స్ట్ సత్యపూర్ణ. సత్యపూర్ణ. Yes, sir. Yes, sir. ఓకే, సత్యపూర్ణ, ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మీ? No, sir. ఓకే, థ్యాంక్ యూ. క్యారీ ఆన్. కమాన్. శ్రీ భగవానువాచ. श्रीभगवानुवाच వేదాహం సమతీతాని वेदाहं समतीतानि వర్తమానాని చార్జున वर्तमानानि चार्जुन భవిష్యాని చ భూతాని भविष्याणि च भूतानि మాం తు వేద న కశ్చన. मां तु वेद न कश्चन. మీనింగ్ అయితా? మీనింగ్ Yes, sir. ಹೇಳಮ್ಮ. ಹೇ ಅರ್ಜುನ, ಹಿಂದೆ ಕಳೆದು ಹೋದ ಮತ್ತು ವರ್ತಮಾನದಲ್ಲಿ ಇರುವ ಹಾಗೂ ಮುಂದೆ ಹುಟ್ಟಲಿರುವ ಎಲ್ಲ ಪ್ರಾಣಿಗಳನ್ನು ನಾನು ಬಲ್ಲೆ, ಆದರೆ ನನ್ನನ್ನು ಶ್ರದ್ಧಾಭಕ್ತರಹಿತನಾದ ಯಾವ ಪುರುಷನೂ ತಿಳಿಯುವುದಿಲ್ಲ. ಯಾಕೆಂದ್ರೆ ನಾನು ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ಇಂಗ್ಲಿಷ್. Oh Arjun, I know of past, present and future, and I also know all living beings, but me no one knows. But me no one knows. I know future, I know past tense, I know present tense, but me no knower. No knower means anybody no knower. Yes, sir. Why? Because he is first person. That is Satyapurna. Yes, sir. Okay. Yes. Shreyas idara. Shreyas, please. Yes, sir. Come on. Satyapurna, ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಶ್ರೇಯಸ್ಗೆ? Yes, sir. Come on. वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन. Okay. Next. Next. Number 7. దేవయామిని. ఎస్ గురుగారు. ఇప్పుడు మీ దగ్గర నేను కాస్త వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది కదా? మీరు నేర్పించాలి గురుగారు. ఈరోజు చాలా ఏమంటారంటే దాన్ని నేను చెప్పకనే మీరు మాత్రమే చెప్పగలిగేటువంటి భావం ఇందులో ఉందమ్మా. ఏమంటాడంటే కమాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ముందు శ్లోకం చెప్పండి. నాహం ప్రకాశః
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోऽయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అంటే అజం అవ్యయం అంటే పుట్టుక లేని, అవ్యయం అంటే అరుగు తరుగులు లేని, పుట్టుక లేని నన్ను యోగమాయ కప్పబడి ఉండడం చేత నన్ను తెలుసుకోలేరు అని చెప్పారు కదా. ఆ నేను ఎవరు అని చెప్పేస్తున్నా. ఎవరిని తెలుసుకుంటే ఇంకేమి తెలియాల్సిన అవసరం లేదు, వాడు కదా నేను. అర్థమైపోయింది. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, అది నేను. అక్కడ పూజారి గాని, మరి దేవి గాని, దేవయామిని గాని లేరు, అదే నువ్వు. ఆ మాట వేద తెలుసు. ఎవరికి? అహం, నాకు తెలుసు. ఏం తెలుసు అంటే ఇక్కడ సమతీతాని, సమతీతాని, సమతీతాని అనే పదానికి జరిగిపోయిన కాలము అని అంటారు. ఓకే గురుగారు. అని కాలం ఎప్పుడు కూడా జరిగిందని, జరగబోతుందని, జరుగుతున్నదని 3 రకాలుగా డివైడ్ చేసేదానికి దేవయామిని ఉండాలి. ఇప్పుడు కాలం ఎప్పుడు చెప్పబడినా చూడండి, నేను మొదటి ఆర్టికల్ రాశానమ్మా. ఆ ఆర్టికల్ వీలుంటే అమ్మగారిని అడిగి మళ్ళీ చదవండి. భగవద్గీత కాలాతీతము అని చెప్పాను. భగవద్గీత కాలాతీతం అంటే భగవద్గీతలో చెప్పబడిన సందేశం వచ్చి కాలాతీతం అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ కాలానికి సంబంధించిన వాడు కాదు. ఇప్పుడు ఏ సంఘటన గురించి చెప్పాలన్నా, సంఘటన అంటేనే అది ఒక టైం లిమిట్కి వచ్చేస్తుంది. అవునా? ఏదైనా కానీ మహాత్మా గాంధీ గొప్పోడు అన్నాం అనుకోండి, ఏ కాలంలో? అంతే, పాస్ట్ టెన్స్. అంతేనా? డౌటే లేదు. భవిష్యత్తులో అలాంటి వ్యక్తి వస్తాడో లేదు తెలియదండి. ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాడు వీడు. మాట్లాడేవాడు కాలంలోని వాడు. కాబట్టి ఇక్కడ అహం అనే పదానికి మామూలు అహం, నేను అనే పదం కాకుండా నేను అనని నేను. ఏం క్లారిటీ ఉందండి. ఇప్పుడు నేను అని పలికేది వచ్చి ఈ పూజారి వెంకటేశం అనేటువంటి దేహం కాల పరిమితిలోనే కావచ్చు, కానీ వాడి ఉద్దేశంలో చెప్పబడతా ఉండేటువంటి నేనేదైతే ఉందో అది కాలానికి సంబంధించిందే కాదు గురుగారు. అక్కడ ఉండేది అది తప్ప రెండోది లేదు. అది నాకు తెలుసు, ఎందుకంటే అది నేనే. వీడి పూజారి వెంకటేశం కాదు తల్లి, అది నేను. కాబట్టి ఆ నాకు పూజారి వెంకటేశంలో నుంచి మాట్లాడగలను, నేను మాట్లాడకుండా కూడా ఉండగలను. పూజారి వెంకటేశం నుండి దేవయామినితో మాట్లాడటం వల్ల ఈ పూజారి వెంకటేశానికి ఉన్నటువంటి సంస్కారాలు, జ్ఞాపకాలు నాకు సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు సింపుల్, నిద్రపోయింది దేవయామినినే. కానీ నిద్రపోతున్న సమయంలో దేవయామినికి సంబంధం ఉందా అంట? లేదు గురుగారు. అట్ట లెక్క. అక్కడ దేవయామిని వేరుగా, పూజారి వెంకటేశం వేరుగా, గురువు వేరుగా, శిష్యుడు వేరుగా, తల్లి వేరుగా, బిడ్డ వేరుగా ఆడ ఉండదు, తెలీదు, ఉండదు. అంతే. అటువంటి నాకు అహం వేద, అహం వేద తిప్పితే ఎంత బాగుంది చూడండి. వేద అహం ఉండ్లా, అహం వేద నాకు తెలుసు. ఏం తెలుసు? సమతీత అని తెలుసు, అంటే జరిగింది తెలుసు. ఇక్కడ దేవయామిని కూడా తెలుసు, జరిగింది. ఎందుకు తెలియదు? ఇప్పుడు గాంధీ మహాత్ముడి గురించి చెప్తే గుర్తుపెట్టుకొని చెప్పింది కదా. అదే విధంగా దేవి ఒకప్పుడు ఎప్పుడు ఉండిందంటే దేవి డేట్ ఆఫ్ బర్త్ చెప్తావు. ఆ తెలియడం కాదు ఇది. ఆ తెలుసుకునేవాడు లేనివాడని తెలిసిన నేను ఫస్ట్ పర్సన్. గురుగారు మరి తెలుసుకుంటున్నవాడు కాల పరిమితిలోని వాడు అని తెలుసుకుంటున్నవాడు కాలానికి అతీతుడు. మళ్ళీ చెప్పేదా? ఇంకా క్లియర్ చెప్పేదా? అర్థం కాలే కదా? మళ్ళీ చెప్పండి. పూజారి వెంకటేశం 1973లో పుట్టినాడని తెలుసు. పూజారి వెంకటేశం
భవిష్యత్తులో చనిపోబోతాడని తెలుసు. ఉమ్, ఈ రెండు తెలిసినటువంటి వాడు పూజారి వెంకటేశం. ఉమ్, కానీ ఈ రెంటికి అతీతంగా ఉండేటువంటి నిత్య వర్తమానం అనేది ఒకటి ఉందే, ఉమ్, వాడు నేను, నిత్య వర్తమానుడు. ఈ పూజారి వెంకటేశంతో పాటు ఈ సృష్టికి సంబంధించినటువంటి కళ 230 కోట్ల సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు ఉమ్, భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అనుకుంటున్నారు మీరు. ఉమ్, నువ్వు పూజారి వెంకటేశం ఇద్దరు కలిపి నేర్చుకుంటా ఉన్నారు కదా, ఉమ్, మీరిద్దరు కలిపి నేర్చుకుంటా ఉండే కాలం వచ్చి 2024. ఉమ్. క్రీస్తు శకం 2024. ఎస్ గురుగారు. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు ఉంది. ఉమ్, మొత్తం కలిపి 5024 సంవత్సరాలు అయింది. ఉమ్, 5124 సంవత్సరాలు అనేది భూమికి, చంద్రుడికి, సూర్యుడికి సంబంధించిన వ్యవహారం కదమ్మా. ఎస్ గురుగారు. భూమి, సూర్యుడు, చంద్రుడు లేనప్పుడు కూడా నేనున్నాను. ఉమ్, అప్పుడు నా టైం ఎవరు చెప్పేది? పూజారి వెంకటేశం వస్తాడా, నువ్వు వస్తావా? లేదు గురుగారు. మీరిద్దరు ఉండరు అప్పుడు. ఉమ్, ఇప్పుడు చూడండి, మీరిద్దరు అప్పుడు లేదు, ఉమ్, నేనున్నాను. ఉమ్. నేను ఇప్పుడు ఆడికి పోయినా. ఇప్పుడు ఉన్నారు. అందుకని నన్ను నిత్య వర్తమానుడు అంటారు. నేను దట్ ఈస్ ఫస్ట్ పర్సన్. ఉమ్, నిత్య వర్తమానం వేరు, ఈ వర్తమానం వేరు. వర్తమానం మీన్స్ ప్రెజెంట్ టెన్స్. ఎస్ గురుగారు. ప్రెజెంట్ టెన్స్ అన్నప్పుడు అది పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కాదు. ఉమ్, ఓమ్ని ప్రెజెంట్ అన్నప్పుడు అది అన్ని టెన్సుల్లోనూ ఉంటుంది, అది ఏది కాదు. ఉదాహరణ చెప్తాను చూడమ్మా. జరిగిన కాలము, జరగబోతున్న కాలము, జరుగుతున్న కాలం అంటాం కదా, వీటికి మార్పులు ఉంటాయమ్మా. ఉమ్, ఇప్పుడు 3 కాలాల గురించి దీంట్లో క్లియర్ గా ఉందమ్మా. ఉమ్. సమతీతాని అంటే జరిగిన కాలం అన్న, ఓకే గురుగారు. వర్తమానాన్ని జరుగుతున్న కాలం, ఉమ్, ఉమ్, భవిష్యాని అంటే జరగబోయే కాలం. ఎస్ గురుగారు. అట్లా భూతాని అంటే ఈ సమస్త ప్రాణులు కూడా ఈ 3 లోపలనే ఉంటాయి. పూజారి వెంకటేశము, దేవి, దేవయామిని, రాజశేఖరు, ఇప్పుడు సౌమ్య, నిత్య, హేమానిక సహస్ర, నాగేశ్వరరావు, మీరు ఏ చీమ నుంచి ఏనుగు వరకు, ప్రపంచంలో అన్ని గడ్డి నుంచి బ్రహ్మదేవుడు వరకు మొత్తం కూడా ఈ 3 కాలాల లోపల ఉంటుందమ్మా. వీటికి ముందే ఉండేటువంటి నేను, నాకు ఈ 3 ఉన్నా నేను ఉంటాను, ఈ 3 లేనప్పుడు కూడా ఉంటాను. చిన్న ఉదాహరణ, కుండ చూస్తే మట్టి ఉందని మనకు తెలుస్తుంది. కుండ పగిలితే మట్టి అడిగిపోతుందా? అక్కడే ఉంటది గురు. అట్లా అన్నమాట. అంటే అన్నిటికీ ఆకాశం లోపలనే నామరూపాలు. ఆకాశం అనేది గుర్తెరిగే వస్తువు. ఆ గుర్తెరిగేటువంటి వస్తువు, దీనికి అతీతంగా ఉండేటువంటి నేను గుర్తెరగవలసిన అవసరం లేకుండా ఉన్నాను. గురుగారు ఒకసారి దీనికి అతీతంగా ఉండేటువంటి నేను, ఈ 3 కాలాల కంటే అతీతమైన నేను, మీ తెలివి కంటే మీరి ఉన్నటువంటి నేను, అంతటా నుండి నిబిడీకృతమై ఉన్నటువంటి నేను, మీకు సంబంధం లేకుండా ఉన్నాను, మీకు సంబంధపడి ఉన్నాను. రెండూ చెప్పాను చూడు. మీకు సంబంధం లేకుండా ఉన్నాను, మళ్ళీ సంబంధం పడి కూడా ఉన్నాను. అది ఉదాహరణ చెప్తే మీకు తెలుస్తుంది. నేను ఉండను, మళ్ళీ అక్కడ పూజారి ఉండడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఒక ఆకాశం అంటే ఏమర్థం? ప్లేస్, ఖాళీ ప్రదేశం కదా. ఇప్పుడు మీరు 2 దోశలు అట్లా పడితే మీ దోశల నిండా ఆకాశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది. దాన్ని దోసిలి ఆకాశము అని చెప్పొచ్చు. దోసిలి అని అంటాం కదమ్మా. దోసిలి అంటే ఏమంటారు మీరు? 2 చేతులు ఎట్టి పెడితే నీళ్ళు తాగేదానికి, 2 చేతులు నీళ్ళు తాగేదానికి పెడితే 2 చేతుల్లో దాన్ని ఏమంటారు మీరు? దోసిలి అంటారు. దోసిలి నిండా ఆకాశం ఉంది.
దోసిలి నిండా ఆకాశం ఉందని ఆకాశాన్ని విభజించి చెప్పడానికి వాడిన పదమే తప్ప ఆకాశం దోసుట్లకి వస్తుందా? ఆకాశం వస్తే దోసుట్లకే లేదు గురు. రాదు. అదే విధంగా ఒక సీసా మూతలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఒక సీసా మూతలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని మూత ఆకాశం అని చెప్పాలి. ఇప్పుడు మూత కాలిపోయినంత మాత్రం ఆకాశం కాలిపోతుందే? లేదు గురు. అదే విధంగా సూది రంధ్రంలో మనం దారం ఎక్కించాలంటే సూది రంధ్రంలో ఉండేది ఏంది? ఆకాశం కాదు. సూది రంధ్రంలో ఉండేది ఆకాశమే. పంచభూతాలు ఉండేది ఆకాశంలోనే. సూది రంధ్రానికంటే చిన్న సందుని అణువు అంటారు. అన్నిటికంటే పెద్దగా తెలియబడుతున్న ఆకాశాన్ని మహత్తు అంటారు. రాసుకోండి. అణువు రాసుకోండి. ఎప్పుడు వినలేదు ఈ పదాలు? లేదు గురు. రాసుకోండి. అణువు డాష్ మహత్తు. గురుగారు అణువు అణువు కంటే చిన్నదాన్ని పరమాణు అంటారు కదా. అణువు కంటే పరమాణువు కంటే చిన్నది ఏదో మహత్తు అంటే అన్నిటికంటే పెద్దది. అదే ట్రైన్ లో వెళ్తున్నాను, మీకు టవర్ కట్ అయిపోతే ఇబ్బంది పడబాకండి. అన్నిటికంటే చిన్నదాన్ని అణువు లేక పరమాణువు అంటారు కదమ్మా. అన్నిటికంటే పెద్దదాన్ని మహత్తు అంటే అన్నిటికంటే పంచభూతాలు అన్నిటికంటే పెద్దది మహత్తు. భూమి చుట్టూ నీళ్లు ఉంటాయి, నీళ్ల చుట్టూ అగ్ని ఉంటుంది, అగ్ని చుట్టూ గాలి ఉంటుంది, గాలి చుట్టూ ఆకాశం ఉంటుంది. ఆకాశంలో వాతావరణం లేకుండా ఉండే ప్రదేశం కూడా ఉంటుంది, దాన్ని శూన్యం అంటారు. ఆ శూన్యమే ఇక్కడ వాతావరణంలో ఎరుగుతా ఉండేది. చెప్తే నేర్చుకుంటే చెప్పేది. శూన్యమే వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? శూన్యమే వాతావరణంతో కలిసి నామరూపంగా ఏర్పడి నాలో నుంచి నీతో మాట్లాడుతూ ఉండేది శూన్యమే. కాబట్టి శూన్యానికి అతీతంగా ఉండే నాకు శూన్యము తెలుసు. శూన్యము ఏమని తెలుసు? శూన్యము అంటే అర్థం ఏంటి? ఏమీ లేదని తెలుసు. కానీ ఆ తెలుసుకుంటున్నటువంటి వాడికి ఇంగ్లీష్ లో చెప్పింది అమ్మ ఎంత క్లియర్ గా చెప్పింది చూడు. ఏమని? నోవర్ అనేటువంటి వాడు నో. నాకు నాకు తెలుసు. మీ వాయిస్ కట్ అవుతుంది గురు. అన్ని అంటే 3 కాలాలు వినిపిస్తుంది గురుగారు. ఇందాడే కట్ అయింది. చూడమ్మా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ 3 కూడా మాయలో. గురుగారు క్లియరా? మళ్ళీ పోయిందా? ఎస్ గురుగారు. మళ్ళీ పోయిందా? మధ్యలో ఆగిపోయింది. ప్రజెంట్ పాస్ట్ మాయలో. మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. పోయిందా? సరే, ఓకే. మళ్ళీ ఇంకా మనకి ఎంత టైం ఉంది? ఇంకా 15 నిమిషాలు ఉంది. ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. ఇందాడే కట్ అయింది. ఇప్పుడు ఓకే. చూడమ్మా, పాస్ట్ టెన్స్ అమ్మా ఇప్పుడు వినపడుతుంది కదా? వినిపిస్తుంది గురుగారు. చెప్పండి. పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అనేటువంటి 3 ఈ 3 ఒకదానికి ఒకటి సంబంధపడినవి. వీటికి సంబంధం లేకుండా ఉండే ఫస్ట్ పర్సన్, వీటికి సంబంధం లేకుండా ఉండే ఫస్ట్ పర్సన్ తెలుసుకున్న తర్వాత ఉన్న ఇబ్బంది గురుగారు. తెలుసుకున్న తర్వాత సంబంధపడి ఇది తెలుసుకున్న తర్వాత ఏమ్మా వినపడుతుంది? వినిపిస్తుంది గురుగారు. తెలుసుకున్న తర్వాత సంబంధపడి ఉన్నప్పటికీ ఇబ్బంది లేదు. తెలుసుకున్న తర్వాత ఏమ్మా సంబంధపడి ఉన్నా ఇబ్బంది లేదు. ఎట్లంటే చెప్తాను. కలగన్నప్పుడు దేవయామిని కలగనిందమ్మా.
పాము వచ్చిందనుకోండి, గురుగారు మీ వాయిస్ పాము తరుము వినిపించట్లేదు పోయినట్టు కల వచ్చింది అనుకో. గురుగారు మీ వాయిస్ వినిపించట్లేదు. గురుగారు అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. మీ మాట నాకు వినిపిస్తుంది, మీది నాకు వినిపిస్తుంది. దేవయామిని కళలో ఎస్ గురుగారు. పర్వాలేదు, ట్రైన్ మళ్ళీ టవర్ ఏరియాలోకి వచ్చేస్తుంది. దేవయామిని కళలో పాము తరుముకొని వచ్చి పాము కాటేసి దేవయామిని చనిపోయినట్టు దేవయామినికే కళ వచ్చింది అనుకోండి. అర్థమైంది? ఎస్ గురుగారు. కళ్ళలో దేవయామిని చనిపోయింది, మరి మెలకు వచ్చింది అనుకోండి. కళ్ళలో దేవయామిని చనిపోయినప్పటికీ మెలకువల దేవయామినికి ఏమి భయము? గురుగారు ఏమ్మా, కళలో చనిపోయిన దేవయామిని మేలుకునింది కాబట్టి ఇప్పుడు కళ్ళలో దేవయామిని చచ్చిపోయినప్పటికీ ఇప్పుడు బతికుండే దేవయామినికి భయం వేస్తుంది కాసేపు. చూసిన తర్వాత గురుగారు మీ వాయిస్ స్పష్టంగా ఇది కళ, అదంతా ఉట్టిదే, ఏం లే. మళ్ళీ టవర్లోకి వచ్చేస్తాంలే. గురుగారు ఓకేనా? ఎస్ గురు. చనిపోయిన దేవయామిని మేలుకున్నదే లేదా అమ్మ? ఇప్పుడు వినిపిస్తుంది కదా నాన్న? వినిపిస్తుంది గురుగారు, చెప్పండి. కలలో చనిపోయిన దేవయామిని మేలుకునింది. మేలుకున్న తర్వాత కాసేపు భయం వేసి ఉండొచ్చు. ఎస్ గురుగారు. గురుగారు ఇప్పుడు వినిపిస్తుందా అమ్మ? ఇప్పుడు వినపడుతుందా? ఎస్ గురుగారు, ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. మేలుకొని ఇది కళ అని స్పష్టంగా తెలుసుకుని భయం పోయిన తర్వాత మళ్ళీ కళగనేది దేవయామిని అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ భయం ఉంటుందా? లేదు గురుగారు. అదే విధంగా చావు పుట్టుకల మధ్యలో ఉన్నటువంటి మానవుడు చావు పుట్టుకలకు అతీతంగా ఉండేదాన్ని తెలిసి ఈ చావు పుట్టుకల కళ నుండి మేలుకున్న తర్వాత దీని గురించి వాడికి భయం అనేది ఉండదు. అదే అటువంటి వాడిని ఏమంటారు? అమ్మ వినపడుతుందా? ఎస్ గురుగారు. అటువంటి అతన్ని మనం పరిపూర్ణుడు అనొచ్చా? ఎస్ గురుగారు. అందుకని వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున, నాకు జరిగినది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ ఈ మూడింటిని తెలుసుకుంటున్నటువంటి మొట్టమొదటి వాడైన నన్ను తెలుసుకోవడానికి రెండో వాడు లేడు. అది భావం. ఇప్పుడు మీరు చెప్పండి, మళ్ళీ చెప్పాలా? ఎస్ గురుగారు. ఒకసారి మొట్టమొదటి వాడైన నాకు జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ సమస్త ప్రాణులన్నిటి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు. నన్ను తెలుసుకున్నదానికి రెండో వాడు లేడు. అది కశ్చన. అదే మొదటి నన్ను తెలుసుకోవడం, రెండో వాడు లేడు కదా. కశ్చన అంటే ఒక్కడు అని అర్థం. నాకు కశ్చన అంటే ఒక్కడు కూడా తెలుసుకోలేరు. కశ్చన అంటే ఎవ్వరూ తెలుసుకోలేరు అని అర్థం. ఎవరు తెలుసుకోలేరు. మరి
మూడో శ్లోకం చెప్పండి. మూడో శ్లోకం చెప్పండి. దాంట్లో ఉన్నాడు వీడు. వాడిని ఇప్పుడు చెప్పండి మీరు. మూడో శ్లోకం ఉన్నాడు వీడు. వాడు చూడు 3. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. 2 సార్లు వచ్చింది ఆ పదం. ఈ పదం ఇక్కడ గురుగారు ఇక్కడ చివరి ఉండే పదం ఏం పదము? కష్టన. అది 2 సార్లు వస్తుంది. మళ్ళీ చెప్పండి ఆ శ్లోకం. మళ్ళీ చూడండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. అదే శ్లోకం ఇప్పుడు మనకు వేరే రకంగా కనిపిస్తుంది చూడండి. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. సిద్ధయే అంటే సిద్ధుడు. నన్ను తెలుసుకుంటా ఉండేది ఒకడే. వాడెవరు? నన్ను తెలుసుకుంటా ఉండే వాడెవడు? పరిపూర్ణుడు. గురుగారు ఒకసారి మొదటి నన్ను తెలుసుకుంటా మీ వాయిస్ కట్ అయింది గురుగారు. అది ఉండనే మీ వాయిస్ గురుగారు, మీ వాయిస్ కట్ అవుతుంది గురుగారు. మిడిల్ లో నాకు వినిపిస్తుంది కదమ్మా. మీ వాయిస్ కరెక్ట్గా. ఫోన్లే మీకు భావం వచ్చేసింది కదా క్లియర్ గా. ఒకసారి వాయిస్ కట్ అవ్వడం కూడా నీకు మంచిది అనుకుంటాను కదా. లేదు, ఆ కట్ అయిపోయిన వాయిస్ నువ్వు పూరించుకోవచ్చు కదమ్మా. ఒకసారి బాగా మళ్ళీ చెప్పరా గురుగారు. మొట్టమొదటి వాడైన నన్ను తెలుసుకునేది నేనే. భావాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు మనం. చూడండి ఏమ్మా, మొట్టమొదటి వాడిని తెలుసుకుంటా ఉండేది ఎవరు? మొదటి వాడే. అక్కడ తెలుసుకోవడం అని అనరు దాన్ని. తెలుసుకోవడము అని అనరు దాన్ని. చాలా ఇంపార్టెంట్. అందరూ ఎవరంటే వాళ్ళు చెప్పలేరు దీన్ని. మీలాంటి వాళ్ళు మాత్రమే అవగాహన చేసుకోగలరు. అందరూ తెలుసుకోలేరు. లేదు గురుగారు. ఏం లేదు చూడండి. ఇప్పుడు మొట్టమొదటి వాడు ఎన్ని తెలిసినప్పటికీ ఆ తెలుసుకునేవాడు లేదని వాడికి తెలుసు. తెలుసుకునేదానికంటే తెలియని దానికంటే అతీతంగా ఉండేటువంటి నన్ను తెలుసుకునేదానికి రెండోది ఏడుందా? లేదు గురువు. రెండోది ఏది? 3 రకాలుగా ఉండేది త్రిపుటి. ఈ త్రిపుటికి ఉనికి లేదు దాంట్లో. దేంట్లో ఉనికి లేదు? గాఢ నిద్రలో దేవయామినికి ఉనికి లేదు నాయన. దేవయామిని నిద్రపోవడానికే పుట్టింది. ఏమో నాకు అది ఇప్పుడు మీ కృప వల్ల అనిపించింది. కానీ అందరూ అదే కదమ్మా. నిద్రపోకుండా ఉండే మనిషి కూడా ఉన్నాడా? నిద్రపోయేదానికే మనిషి పుట్టిండేది, కానీ నిద్రలో వాడు ఉన్నాడని వాడికి తెలియలే. కాబట్టి ఆ గాఢ నిద్రలో ఉండేటువంటి నన్ను తెలుసుకునేదానికి అక్కడ రెండోదే లేదు నాయన. ఇప్పుడు దీని భావం యథాతథంగా చెప్పి చూద్దాం. చూడండి, నాకు జరిగింది తెలుసు, జరుగుతా ఉండేది తెలుసు, జరగబోయేది తెలుసు. కానీ ఈ సమస్త ప్రాణులలో నన్ను తెలుసుకునేదానికి ఒకటి కూడా లేదు. భూతాని అంటాడు. అంటే చీమ నుంచి బ్రహ్మ వరకు అన్ని ప్రాణుల యొక్క ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నాకు తెలుసండి. నన్ను తెలుసుకునేదానికి ఎవడు లేడండి. కానీ ఒకడు ఉన్నాడు, వాడు 3వ శ్లోకంలో ఉన్నాడండి. వాడు ఎవడు? అంతే. వెరీ నైస్. అంతే. నేనే. నేను కూడా తెలుసుకోవాలి కదా గురువు.
ఆహా, అదే అక్కడ తెలుసుకోవడం అనేది ఉండదు. ఉమ్, తెలుసుకోవడం అనేది ఉండదు. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్పేవారు ఉండరు. ఎస్ గురుగారు. ఉండరు. అది దాన్ని తెలుసుకోవాలి కదా అనేది ఇంపార్టెంట్, మంచి విషయం. ఇప్పుడు మీరు చెప్పింది తెలుసుకోవాలి కదా అనేది దేవయామిని. ఉమ్, దేవయామిని తెలుసుకోవడానికి రెండవది కావాలనేది కూడా దేవయామినినే. ఉమ్, ఆ దేవయామిని మూడవ నేను అని ఏమ్మా అట్టరండి. ఎస్ గురుగారు. దేవయామిని మూడవ నేను అని, దేవయామినితో పాటు గురువు గారిలోను సమస్త ప్రజల్లోనూ అందరిలో కామన్ గా ఉండేది చెప్పండి. మొదటి నేను. ఆహా, మూడో నేను నుంచి వస్తున్నాం కదా. ఎస్ గురుగారు. దేవయామిని మూడవ నేను అని, ఆ ఉమ్, అన్ని ప్రాణుల్లోనూ సమిష్టిగా ఉండేటటువంటిది రెండవ నేను అని, ఉమ్, ఈ రెండు ఒకటేనని ఉమ్, తెలిసిన తర్వాత ఈ రెండింటికంటే అతీతంగా ఉండేటువంటి మొదటి నేను ఉమ్, తెలియబడడం అని అక్కడ చెప్పేదానికి ఇక్కడ పూజారి కనపడడు, నీకు దేవయామిని ఉండదు ఇంకా. ఉమ్, ఎందుకంటే చూస్తుండగానే అది ఏది తెలుసుకుంటా ఉండేది లేకుండా పోవాలా. ఎట్లా ప్రూఫ్ చెప్తాను నేను. ఇప్పుడు రాత్రిలో నీకు పైన చుక్కలు కనిపిస్తుంది ఆకాశంలో కదా, ఉమ్, ఓ పక్క వెలుతురు వస్తా ఉంటే చుక్కలు ఎంతసేపు చూడండి, తెల్లారి ఎండ వచ్చేసినాక మళ్ళీ చుక్కలు ఉంటాయా? లేదు గురుగారు. ఏమైనాయి? అక్కడే ఉన్నాయి గురుగారు కానీ కనపడదు. ఉమ్, అంటే తెలుసుకునేవాడు ఉన్నాడు అక్కడ. మన మన ఇది అందదు అక్కడికి. ఉమ్, నా జ్ఞానం అది ఆడికి అందదు. ఎస్ గురుగారు. నేనే గమ్మున ఎన్ని సంవత్సరాలైనా తెలుసుకునేవాడే లేదని తెలియాలి. ఉమ్, ఆ తెలుసుకునేవాడు లేదని తెలుసుకుంటున్నటువంటి వాడు ఇంతకు ముందు తెలియదు అన్నటువంటి వాడే ఆ దేవయామిని. ఉమ్, ఎస్ గురుగారు. ఇప్పుడు దేవయామినికి అతీతంగా ఉండేటువంటి మొదటి నన్ను నువ్వు తెలిసిన తర్వాత ఉమ్, నువ్వు తెలుసుకోవడానికి రెండో వస్తువు ఉండదు అని అర్థం చేసుకొని ఊరికే ఉండడమే. ఉమ్, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. అంటే సృష్టిలో ఉండేటువంటి సర్వ ప్రాణుల యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నాకు తెలుసు, కానీ నన్ను తెలుసుకునేదానికి రెండోది లేదు. అంతే. క్లియరా? ఉమ్, అది టైం ఎంత ఉంది మనకు? ఇప్పుడు 11 అయింది. నా ట్రైన్ ఎన్ని గంటలకి? 11:30. ఇంకొక అర్ధగంట ఉంది. ఉమ్. ఒకసారి కూర్చుంటా మళ్ళీ. ఇప్పుడు నాకు మీరు శ్లోకం చెప్పండి, ఈ శ్లోకం చెప్పండి. 26 గురుగారు చదవమంటారు? అవును 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 అవును. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మామతు వేద మాం తు వేద న కశ్చన మాం తు వేద తు అంటే కాని, తు అంటే డిఫరెంట్ శబ్దం అని అర్థం అమ్మా. తు అంటే కాని అని అర్థం వస్తుంది. అక్కడ ఒక రహస్యం ఉంది ఆ తూ దగ్గర. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, 3 కాలాల గురించి చెప్పినటువంటి వాడు ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఒక ఏమంటారు విలక్షణమైన దాని గురించి చెప్తున్నాడు అక్కడ. 3 కాలాలకు అతీతంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకోవడానికి 3 కాలాలు శూన్యం. 3 కాలాలకు అతీతంగా ఉండేదాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడికి ఈ 3 త్రివిధ కాలాలు శూన్యంగా తెలుస్తుంది. సింపుల్ అమ్మా. కల్లో చనిపోయినటువంటి దేవయామిని చావలేదని తెలిసిపోయినలా. కల్లో వచ్చిన పాము అబద్ధమే, కల్లో సచ్చిన దేవయామిని అబద్ధమే కదా. ఉదాహరణకి పూజారి వెంకటేశ్ అని కల వచ్చిందమ్మా. ఎవరో వచ్చి తలకాయ నరికి పక్కన పెట్టేసినట్టు కల వచ్చిందమ్మా. తలకాయ నరికి పక్కన పెట్టేసిన తర్వాత వాడు బతుకుతాడా? లేదు గురుగారు. అయ్యో సత్యాన్ రా అని పైకి లేస్తాడు. లేచి చూస్తే తలకాయ మెడకాయ పైనే ఉండాలి. ఇప్పుడు చూడండి, సచ్చినాడా వీడు? లేదు గురుగారు. అలాంటిదే పరిపూర్ణం తెలియడం అంటే
పరిపూర్ణం తెలియడం అంటే సచ్చి బతుకుట. నాకు తెలిసి ఏదో మీకు చెప్పడం వల్ల నాకు ఇట్లాంటి పదాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఎవరు సావాలా? మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. ఎవరు సావాల్సింది? దేవయామిని. నాయనా బాగా సరిగ్గా చెప్పు. అంటే చావాల్సింది ఎవరు? తెలుసుకునేవాడే. ఏం లేదు ఇందులో, ఏమి సందేహం ఏం లేదు నాయనా. తెలుసుకుంటున్నవాడు సావడం అంటే అర్థం ఏంటంటే, దేవయామినికి చావు పుట్టుకలున్నాయని తెలుసుకున్నాం గాని చావు పుట్టుకలు లేని నన్ను తెలిసిన తరువాత దేవయామిని కనపడదు ఇంకా. చిన్న 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 ఉదాహరణ. నువ్వు చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకునేదానివి. ఇప్పుడు నీకు బొమ్మలు తెచ్చేసి తీసుకుంటావా? లేదు, అవసరం లేదు. అదే విధంగా దేవయామిని అనే బొమ్మతో హాయిగా ఆడుకోవచ్చు కదా నువ్వు. సృష్టి ధర్మాలు తెలుసు కదా. అమ్మ నాన్న ఫ్రెండ్స్ వీళ్ళందరిలో మానవ సమాజంలో ధర్మాలన్నీ మనకు తెలుసు కదా. ధర్మం ప్రకారం నడుచుకుంటూ దేవయాని అనే బొమ్మతో హాయిగా ఆడుకొని ఆటలాటగా కాలం గడుపుదాం. వెరీ సింపుల్ కదా. భావం చూడండి మరొకసారి. నాకు జరిగినది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోతున్నది తెలుసు, కానీ నన్ను తెలుసుకోవడానికి ఎవ్వరూ లేరు. సింపుల్ గా ఉండే. ఓకేనా? ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ తెలుసుకుని ఇంకో ట్రైన్ ఎక్కాలి. రైట్ నాయన ఉన్నారా అమ్మా? ఎవరన్నా సందేహం ఉంటే అడగండి, లేకపోతే మంగళం. తర్వాత హేమానిక సహస్ర, నిత్యహరిప్రియ, విసజ్ఞ, సత్యపూర్ణ, శ్రేయస్సు, దేవయామిని అందరూ కూడా 25 శ్లోకాలు పూర్తిగా నేర్చుకుని నాకు మళ్ళీ పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవ భయహరణం, సద్గురు చరణం భవ భయహరణం. జై సద్గురు మహారాజ్ की జై. జై.